హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మొన్న అయితే బయటకు వెళ్ళామండి. అప్పుడు తీసిన వీడియో. ఈ వీడియో అయితే షార్ట్స్లో పెట్టాను. ఈ వీడియో పూర్తి వరకు అయితే అందులో షార్ట్స్లో అయితే కంటిన్యూ పెట్టలేం కదండి. అందుకని ఇంకా లాంగ్ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామండి, నేను మా వారు అయితే. ఇదంతా రింగ్ రోడ్ మాట. ఇంకా రింగ్ రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇదంతా బయలుదేరి అలా వెళ్తూ ఉన్నామండి. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేశానమాట వీడియో. ఇదంతా పెద్ద చెరువు రోడ్డు మాట. ఇంకా అలా వెళ్తూ పెద్ద చెరువుకి ఎదురుకుండానే హైదరాబాద్కి హుస్సేన్ సాగర్ ఎలాగో ఇక్కడ విజయనగరాన్ని పెద్ద చెరువు అలా అన్నమాట. దాని ఆపోజిట్లోనే ఇదిగోండి కర్రలు ఆడుతూ, మా సైడ్ అయితే కర్రలు ఆడుతూ అనేసి అంటారు. ఇంకా ఇదంతా కర్రలు మిషనింగ్ చేసే షాప్స్ అన్నమాట. అంటే కర్రలు కట్ చేసి ఇలా మంచాలకి వాటికి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కూర తీసుకునే కూరది దానిది పీట అయితే చెక్క పీట అయితే పాడైపోయిందండి. దానికోసం కూర చెప్పు తీసుకుందామని వచ్చాము. ఈ సైడ్ అంతా ఇదిగోండి ఇలా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గుమ్మానికి పెట్టుకునే మామిడి తోరణాలు అవి అమ్ముతారన్నమాట. ఇంకా ఆ రోడ్ నుంచి అలా ఇక్కడికి వెళ్ళిపోతుందండి. కనికా పరమేశ్వర కోవిల్కి వెళ్తుందన్నమాట డైరెక్ట్. ఇంకా ఆ రోడ్డు అయితే ఇంక ఇదిగోండి ఇదంతా కనికా పరమేశ్వరి కోవిల. విజయనగరంలో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. టెంపుల్ లోపల అయితే భలే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలా బయలుదేరి ఇంకా జనకి అయితే వచ్చేసామండి. బంగారం కొనడానికి కాదండి, ఎందుకంటే ఈయనైతే స్కీమ్ కడుతూ ఉంటారు. ఆ స్కీమ్ కట్టడానికని ఆయన అయితే లోపలికి వెళ్తే నేనైతే బయట ఉన్నాను అనమాట. బయట ఉండి ఇదిగోండి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇది ధనలక్ష్మి జ్యువెలర్స్ వాళ్ళది అనుకుంటా. ఇంక ఇటు సైడే వరమహాలక్ష్మి సిల్క్స్, అలాగే వైభవ్ జ్యువెలర్స్ అన్నీ ఉంటాయి. పట్టపగలే చుక్కలు చూసినట్టు జిగేలమని లైట్లు భలే వెలిగిపోతున్నాయి కదండి. ప్రతి షాప్లోని ఈ లైట్లే. ఇదంతా ఎలక్ట్రికల్కి సంబంధించిన షాప్స్ అన్నమాట. అందుకని జిగేలమంటున్నాయి. ఇంక ఇదంతా లలిత జ్యువెలర్స్. ఇంకోండి అటే 2 రౌండ్లు వేసారండి, అందుకే మరి వచ్చిన క్లిప్పే వస్తూ ఉంటుంది. ఇంక ఇదిగోండి పెద్ద మార్కెట్కి అయితే లాస్ట్ వచ్చేసాం ఫైనల్. ఇక్కడ ఈ పెట్టెలు చూసిన వెంటనే చిన్నప్పుడు ఇలాంటి పెట్టెలు ఎంతమంది స్కూల్కి బుక్స్ పెట్టుకుని పట్టుకెళ్ళారు అనేది లైక్ రూపంలో తెలియజేయండి. పెద్ద పెద్ద గల్లాలు అన్నీనండి, ఎటు జట్టు మొక్కలకు వాటర్ వేసుకునేవి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అయితే బియ్యం కాడ నుంచి అన్ని ఉప్పులు పప్పులు అన్నీ కూడా దొరుకుతాయండి. సపరేట్గా ఉంటుంది. ఇదంతా పెద్ద మార్కెట్. విజయనగరంలో పెళ్లి సీజన్ అయితే ఈ పెద్ద మార్కెట్ అయితే ఖాళీ ఉండదండి, అంత రష్గా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలందరూ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు. హోల్సేల్ మార్కెట్ కదా, అందుకని. ఇదిగోండి నూడిల్స్ ప్యాన్స్, ఫ్రై చేసుకునేవి, అలాగే గమేలాలు, బేషన్లు, ఇంకా పారలు, గడ్డపారలు, ఇంకా అన్నీనండి. వంట సామాన్లు, పిండి వంటలకు సంబంధించినవి అన్నీ కూడా దొరుకుతాయి. ఇదిగోండి పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు, కట్టెల పొయ్యిలకి ఇదిగోండి ఇలాంటి పొయ్యిలు, అలాగే కత్తులు, సాకులు, కత్తిపీటలు, బకెట్స్, సేమండి బకెట్లు, సేమండి గమలాలు అన్నీనండి. ఇంకా ఐరన్ కళాయిలు అయితే తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయండి. పెద్ద పెద్ద ఐరన్ కళాయిలు కూడా ఉంటాయి. నేను ఇక్కడ 2 అయితే తీసుకున్నానండి ఐరన్ కళాయిలు, బాగుంటాయి. పెద్ద పెద్ద గొలుసులు కూడానే బాహుబలి అన్నట్టు బాహుబలిలో కట్టిన పెద్ద పెద్ద గొలుసులు, అలాంటి గొలుసులు కూడా ఉన్నాయండి. ఇంక ఇదంతా గంట స్తంభం రోడ్డు మాట. ఇక్కడ కూడా చిన్న చిన్న ఇలాంటి సిల్వర్కి సంబంధించిన సామాన్లు అవి ఉంటాయి. ఇక్కడ కూడా పసుపు, కుంకుమ అవన్నీ అమ్ముతారండి. మన గంట స్తంభం చూసారు కదా. ఇంకా అలా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇదంతా ఇటు సైడ్ అంతా మగ్గం వర్క్స్ అవి, బొటిక్స్ అవి ఉంటాయండి ఈ ఈ సందులో. ఇది పైడితల్లమ్మ గుడి పక్క వీధమాట. ఇంకా అలా బయలుదేరి వచ్చేసేసి ఇదిగోండి బొమ్మనాకైతే వచ్చామండి. కింద అయితే ఇది సైనా బజార్ పెట్టారు, అది చూపిస్తాను. ముందైతే బొమ్మన బ్రదర్స్కి అయితే వెళ్ళిపోతాం పదండి. ఇదిగోండి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఎందుకైతే వేసవకాలం కదండి, ఇంకొంచెం నైటీస్ తీసుకుందాము కాటన్ అని వెళ్ళానమాట. బొమ్మనాలు అయితే కొంచెం ఎప్పుడు డిస్కౌంట్ నడుస్తూ ఉంటుంది, అందుకని ఇంక బొమ్మనాకే వెళ్ళాము. ఇగోండి ఇవన్నీ 450, 500 అలా రేంజ్ మాట. ఇంకా ఒక పక్క ఏమో 150కి అలాగా, 550 కాడ నుంచి 150 వరకు ఉంది. ఇంక కింద సైనా బజార్కి అయితే వచ్చేసామండి. ఇందులోకి ఎందుకు వచ్చామంటే
ఉప్పు కారం పసుపు వేసుకోవడానికి డబ్బాలు అయితే తీసుకుందాము. చిన్న చిన్న డబ్బాలు అనేసి వచ్చామాట. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయండి. ప్రతిదీ ఇదిగోండి, ఫ్రూట్ కట్టరు, డిష్ అవుట్ చేసుకునే డిష్కి సంబంధించిన బౌల్స్, అలాగే అన్నీ ఉన్నాయండి. కటర్స్, పీలర్స్ అన్నీ. ఇంక ఇవ్వండి గరిటెలు, ఇవి హస్తాలు, అన్నం హస్తాలు, అవి 20 రూపీస్ అండి ఒక్కొక్కటి. నేనైతే అట్లా తీసుకునేది అది ఓస అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అదేంటి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇగోండి కంటైనర్లో అయితే తీసుకున్నాము. ఇంక ఇదే కంటైనర్లో నా దగ్గర అయితే కేజీ అలాగే 2 కేజీల డబ్బాలు అయితే ఉన్నాయండి. కానీ మూత అయితే బ్లూ కలర్ వస్తుంది, దానికి సిమిలర్గానే ఉంటుంది కదా అని ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకోండి ఇంకా బొమ్మనాలో తీసుకున్న నైటీలు. ఈ నైటీ భలే ఉంది కదా, కానీ క్వాలిటీ బాగుంది, కానీ దీనికి ఒక డ్యామేజ్ అయితే ఉండిపోయిందండి. అందుకని ఇంకా రిటర్న్ పట్టుకెళ్ళి ఇచ్చేయమన్నాను. ఇవ్వండి ఇవి. ఇంకొకటి లైట్ కనకాంబరం కలర్ తీసుకున్నాను. ఇదిగోండి దీనికి ఈ చెయ్యికి అయితే ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అయితే కట్ అయిపోయి వచ్చింది. ఇంక పట్టుకెళ్ళి వేరేది తీసుకురామంటే ఆయన అయితే వేరేది తీసుకొస్తానికి పట్టుకెళ్తానులే ఈవినింగ్ అన్నారన్నమాట. ఇదండి, మనమే అక్కడ చెక్ చేసుకోవాలి, కానీ విప్పనివ్వరు కదండి. కొన్ని చోట్ల విప్పి చూస్తే అమ్మో విప్పొద్దు అనేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బిల్లు ఉంటే పట్టుకెళ్ళి ఇచ్చేసుకుని వేరేదైతే ఇచ్చారు. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. టేక్ కేర్.